ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి ఆలోచిస్తున్నారా? ఈ లొకేషన్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మేము ఎదురుపాకు వచ్చామని. మేము ఎదురుపాకు ఎందుకు వచ్చామంటే ఇక్కడ శ్రీ విజయదుర్గ అమ్మవారి పీఠం స్థాపించారంట. అందుకు చూడడానికి అని చెప్పి వచ్చాం. ఈ పీఠం 1972లో స్థాపించారు. ఈ పీఠాన్ని శ్రీ వాడ్రేవ్ వెంకట సుబ్రహ్మణ్యం గారు స్థాపించారు. ఈయన్నే భక్తులు గాడ్ గారు అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి శక్తి రూపంలో కొలువై భక్తుల కోరికలు నెరవేరుస్తారని అందరూ నమ్ముతారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతాయి. మంగళవారం, శుక్రవారం గాడ్ గారు ప్రత్యేక దర్శనం ఇస్తారు. అమ్మవారు ఉన్నారని గాడ్ గారు ఎప్పుడూ ప్రచారం చేయలేదు. ఆయన ఎప్పుడూ ఒకే విషయం చెప్పేవారంట అందరితోని. ఇక్కడ అమ్మవారు ఉన్నారని భక్తులకి మనం ప్రచారం చేయడం కాదు, ఇక్కడ అమ్మవారు ఉన్నారని వాళ్ళే వస్తారని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారంట ప్రతి ఒక్కరితోని. ఇక్కడ ప్రతిరోజు ఎంతో మందికి అన్నదానం చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు కుంకుమ పూజ చేస్తారు. ఈ కుంకుమ పూజ భక్తులు చేసుకోవాలంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం మాత్రమే ఈ పూజ చేసుకోగలరు భక్తులు. మేము ఇక్కడ కుంకుమ పూజ చేసుకుందామని చెప్పి వచ్చాం. ఈ పీఠాన్ని ఇక్కడ గాడ్ గారు స్థాపించడానికి గల కారణం అమ్మవారి కళ్ళలోకి వచ్చి చెప్పారంటే ఇక్కడ పీఠం స్థాపించమని. ఈ పీఠాన్ని ఎప్పుడు స్థాపించారంటే 1972 ఆగస్టు 18వ తారీఖున వరలక్ష్మి శుక్రవారం రాత్రి 12:42 గాడ్ గారికి అమ్మవారి కళ్ళలో కనబడి మంత్రం ఉపదేశించారు. అలాగే 32 దుర్గానామాలు కూడా ఉపదేశించారు. రీసెంట్గా భక్తుల కోసం గాడ్ గారు ఒక సంవత్సరం ముందు ఒక మంత్రం చెప్పారు. అదేం మంత్రం అంటే ఓం ఐం హ్రీం శ్రీం దుమ్ దుర్గే దురితోం హర. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే ఓం అంటే ఇది ప్రణవనాదం, సృష్టికి మూలం. ఐం ఇది సరస్వతీదేవి బీజాక్షరం, ఇది జ్ఞానాన్ని, తెలివితేటలను మరియు మంచి వాక్యాలను ఇస్తుంది. హీం ఇది భువనేశ్వరి దేవి బీజాక్షరం, ఇది మనిషికి శక్తిని, ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. శ్రీం ఇది లక్ష్మీదేవి బీజాక్షరం, ఇది సంపదను, ఐశ్వర్యాన్ని మరియు శుభాలను కలిగిస్తుంది. దుమ్ ఇది సాక్షాత్తు దుర్గాదేవి బీజాక్షరం, ఇది రక్షణకు సంకేతం. దురితం హర, దురితం హర అంటే పాపం, కష్టం, దుఃఖం లేదా దురదృష్టం. హర అంటే హరించు లేదా తొలగించు అని అర్థం. ఈ మంత్రం యొక్క ఉద్దేశం ఏమిటంటే మామూలుగా దేవుణ్ణి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని చెప్పి కోరుకుంటాం కదా మనం, కానీ ఈ మంత్రం యొక్క ఉద్దేశం వేరు. ఓ తల్లి, నీవు సరస్వతిగా నాకు జ్ఞానాన్ని, లక్ష్మిగా ఐశ్వర్యాన్ని, పార్వతిగా శక్తిని ప్రసాదించు. నా జీవితంలో నాకు తెలియకుండా చేసిన పాపాలను, నాకు అడ్డుపడుతున్న దురదృష్టాన్ని సమూలంగా నాశనం చేసి నన్ను కాపాడు అని ఈ మంత్రానికి అర్థం. ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు చెప్పుకోవాలని గురువుగారు చెప్పారంటే జీవితంలో ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తున్నా, ఇంట్లో శాంతి లేకపోయినా లేదా అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ మంత్రాన్ని చెప్పడం వల్ల ఆ బాధలు తొలగిపోతాయి అని చెప్పి గాడ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడికి పిల్లవ్వలేని వాళ్ళు, పిల్లలు పుట్టలేని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వస్తారంట. వస్తే ఇక్కడ గాడ్ గారు దానాలు ఇవ్వమని చెప్తారంట. అలా గాడ్ గారు చెప్పిన తర్వాత దానాలు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళకున్న సమస్యలు తీరిపోయి ఆరోగ్యంగా అలాగే ఆనందంగా ఉన్నారని చెప్పి భక్తులు చెప్తున్నారు. భార్య బిడ్డలను కలిగి కుటుంబ సభ్యుల మధ్యలో ఉండి ఒక పతీశ్వరునిలా జీవితం సాగిస్తున్న ఏకైక పీఠాధిపతి ఆదర్శమూర్తి మన ఎదురుపక్క గాడ్ గారే. 18/8/1992 దేవీ మంత్రం సిద్ధించినప్పటి నుండి రాత్రి పగలు మంత్ర సాధనలో నిమగ్నులై ఉన్నారు. ఈయన సంసారాన్ని ప్రతిజయించి భార్య బిడ్డలను వదిలి ఒక నిచ్చెన ప్రదేశంలో ఏకాంతముగా ప్రశాంత జీవనం గడపాలని నిశ్చయించుకున్నారు. ఆయన భార్య అయిన సీతామహాలక్ష్మి గారికి ఆయన నిర్ణయం చెప్పాలనుకున్నారు. అప్పుడు ఆమె స్పందించిన తీరు చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు సీతామహాలక్ష్మి గారు ఇలా చెప్పారు, నేను భార్యగా కాక ఒక భక్తురాలిగా మిమ్మల్ని సేవించుకుంటాను. ఈనాటి నుండి మీలో ఒక గురుదేవుని చూసుకుంటాను. మన పిల్లలు కూడా జన్మనిచ్చిన తండ్రిలా కాకుండా జీవిత గమ్యం నేర్పే గురువుగా భావించి మిమ్మల్ని సేవించుకుంటారు. మీకు మీ పీఠానికి సేవకులుగా నిలబడతాం. మీలో అమ్మ భక్తులలో మిమ్మల్ని చూసుకుంటాం. ఆ విజయదుర్గ అమ్మవారి సేవలను చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి. సీతామహాలక్ష్మి గారు చెప్పిన దానికి గాడ్ గారు సరే అన్నారు. సీతమ్మ తల్లి నిజంగానే పీఠానికి వచ్చిన భక్తులను అమ్మలా చూసుకునేవారట. అమ్మలా చూసుకునే సీతమ్మ కొన్ని సంవత్సరాల ముందు శివైక్యం పొందారు. ఇక్కడ అమ్మవారి దర్శనం ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు, సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు. గురువుగారి దర్శనం మంగళవారం, శుక్రవారం, ఆదివారం మాత్రమే ఉంటుంది. ఉదయం 8:30 నుండి 10:30 వరకు మాత్రమే. అలాగే ఇక్కడికి వారం కుదరకపోతే నెలకు ఒకసారి వచ్చిన భక్తుల కోసం ధ్యానం, జపం చేస్తారు. అలాగే వాళ్ళకు ఏమైనా అవసరమైతే ఫోన్లో మాట్లాడి అమ్మవారు ఉన్నారని భక్తులకు ధైర్యం చెప్తారు. ఇక్కడున్న విగ్రహాలకి తిరుపతి నుండి, భద్రాచలం నుండి వచ్చి విగ్రహాలకు కళ్యాణం చేస్తారంట. ఇక్కడ దసరాలో కుంకుమ పూజ, గోపూజ, అలాగే ప్రతిరోజు
దేవీ నవరాత్రుల్లో సాయంత్రం మాటలు సుహాసిని పూజ చేయిస్తారంట. 9 మంది పెళ్ళైన బ్రాహ్మణులతో చేయిస్తారంట ఈ పూజ. అలాగే ఇక్కడ కుమారి పూజ కూడా చేయిస్తారంట నవరాత్రుల్లో. ఇక్కడ అమ్మవారికి మన చేతులతో తయారు చేసిన ప్రసాదాలు ఏమి నైవేద్యంగా పెట్టరు. ఇక్కడ బ్రాహ్మణులే మడి బట్టలతో అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యం వండుతారు. ఆ ప్రసాదాన్ని మనం మధ్యాహ్నం చేసే భోజనంలో కలుపుతారట. ఇక్కడ అమ్మవారి సేవలు చేయడానికి ఎక్కడెక్కడి నుండో వస్తారట. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సేవకు ఎలా అయితే వెళ్తారో ఇక్కడ కూడా అమ్మవారి సేవలు చేయడానికి, కూరగాయలు కట్ చేయడానికి ఎలా వస్తారట. ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం టిఫిన్లు కట్ అన్నీ వీళ్ళే చూసుకుంటారంట. ఇక్కడ అన్నిటికంటే స్పెషల్ ఏంటి అంటే విఐపి దర్శనం ఉండదు. అందరూ లైన్లో నుంచుని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అన్నవరం సత్యదేవుని కళ్యాణం, సీతారాముల కళ్యాణం సంవత్సరానికి ఒకసారి చేస్తారట. ఇక్కడ గాడ్ గారు వాళ్ళ అమ్మాయి గారు వచ్చిన వాళ్ళకి కుంకుమ బొట్టు పెడతారంట ఆడవాళ్ళకి. అలా పెట్టించుకుంటే చాలా మంచిదంట. నేను మా అత్తయ్య గారు పెట్టించుకున్నాం. మరో విషయం చెప్పడం మర్చిపోయాను. దేవి నవరాత్రులు 9 రోజులు ఇక్కడ కలశం కూడా పెట్టుకుంటారంట అమ్మవారి దగ్గర. ఆ కలశానికి అక్కడ 9 రోజులు పూజారులు పూజ చేస్తారంట. అలాగే ఇక్కడ పంచి కట్టుకునే మగవాళ్ళు పూజ చేయాలంట. నేను ఎదురుపాక గాడ్ గారిని ఇదే మొదటిసారి దర్శనం చేసుకోవడం. అలాగే ఇక్కడ ప్రతిరోజు 27 నక్షత్రాలకి మృత్యుంజయ హోమం చేస్తారంట. అలాగే ఇక్కడ శివుడికి అభిషేకం, పార్వతీదేవికి అర్చన చేస్తారట. అలాగే ఇక్కడ దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసి కాయిన్స్ ఇస్తారంట. కాయిన్స్ అమ్మవారి దగ్గర పెట్టి కుంకుమ పూజ చేసి ఇస్తారంట. ఆ కాయిన్స్ ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెప్పి అందరూ వచ్చి తీసుకుంటారంట. నాకు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. మా అత్తయ్య గారు ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయిందంట. మా అత్తయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడికి రావడం వల్ల. మా అబ్బాయి శ్రీరామరెడ్డికి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది. ఇందులో ఉన్న తాబేలు చూస్తూ అలా ఉండిపోయాడు. మా శ్రీరామరెడ్డికి ఈ తాబేలు చాలా బాగా నచ్చినాయి. మీకు ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.